అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ వర్సెస్ పెళ్ళి పార్ట్ 3 విందాం. ఆ మరుసటి రోజు ఆనంద్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. రాధ అక్కడే కూర్చుని పేపర్ చదువుతూ ఉంది. ఇంతలో భూమి, కీర్తి రెడీ అయి కిందకొచ్చారు. భూమి, అన్నయ్యని తీసుకెళ్దామా? ఆయన ఏదో వర్క్ చేసుకుంటున్నారు కీర్తి, డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్లేదు, నేను అడుగుతానుండు. అన్నయ్య, మేము షాపింగ్కి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? లేదురా, నాకు పనుంది, మీరు వెళ్ళండి. అసలు మీరిద్దరూ రోబోల్లో పుట్టాల్సింది. పొరపాటున దేవుడు మనుషులుగా పుట్టించేశాడు. ఎప్పుడు చూడు పని పని అంటూ ఉంటారు. లైఫ్లో కొంచెం ఎంజాయ్మెంట్, కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. ఆ మాటలకు ఆనంద్ కోపంగా కీర్తి వైపు చూశాడు. సరే, రానంటే వదిలే, ఎందుకలా చూస్తున్నావు? పోనీలే ఆనంద్, వెళ్ళు. మీ వర్క్ బిజీలో మీరిద్దరూ కలిసి బయటకు వెళ్ళడమే అరుదైపోయింది. సరదాగా వెళ్ళిరండి. సరే అమ్మా, వెయిట్ చేయండి, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే అన్నయ్య. ఆనంద్ గదిలోకి వెళ్ళిన తర్వాత కీర్తి నవ్వుతూ రాధను హత్తుకుంది. థ్యాంక్స్ పెద్దమ్మా. సరే గాని వాళ్ళిద్దరికీ కాస్త ప్రైవసీ ఇవ్వు. నాకు తెలుసులే పెద్దమ్మా, అసలు ఈ షాపింగ్ ప్లాన్ చేసిందే వాళ్ళిద్దరి కోసం. నా బంగారానివే నువ్వు. కీర్తి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది రాధ. భూమి ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వచ్చింది. ఏంటత్తయ్య, ఇప్పుడు అది అంత మంచి పని ఏం చేసింది? అది నాకు మా పెద్దమ్మకి తెలుసు, నీకెందుకు? అబ్బో అత్తయ్య, మీరు టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే, నా గురించి ఆలోచించడం మానేసి మీ ఆయన గురించి ఆలోచించు. ఆనంద్ కిందకొస్తూ రాధ మాటలు విన్నాడు. నా గురించి ఆలోచించడానికి ఏముంది? ఏదో ఉందిలే, లేట్ అవుతోంది, మీరు వెళ్ళండి. సరే రండి వెళ్దాం. కారులో షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చారు. కీర్తిని, భూమిని లోపలికి వెళ్ళమని చెప్పి ఆనంద్ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాడు. తన మొబైల్ రింగ్ అవడంతో కార్ దిగి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పరా? ఎక్కడున్నావురా? షాపింగ్కి వచ్చాను. ఒక్కడివే వెళ్ళావా? లేదు, భూమి, కీర్తి కూడా వచ్చారు. తెలుసు, నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను, కానీ త్వరగా లోపలికి తగలడు. నీ లోపల ఉన్నప్పుడు ఫోన్ ఎందుకురా? నువ్వు నిజం చెప్తావో లేదో అని టెస్ట్ చేశాను. మూసుకుని త్వరగా రా. ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చాడు ఆనంద్. ఏరా, చెప్పుంటే కలిసి వచ్చేవాళ్ళం కదా. చా, ఎవరు చెప్పకుండానే ఇక్కడికి వచ్చావా? ఓరకంట కీర్తి వైపు చూస్తూ అన్నాడు ఆనంద్. ఆ మాటకి రిషి కంగారుగా చూశాడు. సరే సరే, ఎలాగో వచ్చాం కదా, షాపింగ్ చేద్దామా? కీర్తి సర్ది చెప్పింది. పద. కీర్తితో పాటు అందరూ లోపలికి వచ్చారు. కీర్తి, భూమి చీరలు చూడడంలో బిజీ అయిపోయారు. ఆనంద్, రిషి వాళ్ళకి దగ్గరలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. భూమి, ఈ చీర ఎలా ఉంది? నీకు ఏదైనా బాగుంటుంది కీర్తి. అయినా నువ్వు చీరలు కట్టావు కదా, మరి ఎందుకు కొంటున్నావు? కనీసం అప్పుడప్పుడైనా కట్టుకోవాలి కదా భూమి. ఆ మాటకు భూమి నవ్వింది. నువ్వు కూడా తీసుకో భూమి. నాకెందుకు, చాలా చీరలున్నాయి, చాలు, నువ్వు తీసుకో. అబ్బో, చాలా ఉన్నాయా? నువ్వు చీరలు కొని 1 year అయింది, పైగా అన్నీ చాలా ఓల్డ్ మోడల్, కొత్తవి తీసుకో. ఇప్పుడు వద్దు. ఎందుకు వద్దు? నా దగ్గర అంత డబ్బు లేదు కీర్తి, నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చాక తీసుకుంటానులే. ఏం మాట్లాడుతున్నావే? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆనంద్ వర్మ వైఫ్ నువ్వు. అలాంటిది శాలరీ గురించి ఆలోచించడం ఏంటి? ఆనంద్ ఇక్కడే ఉన్నాడుగా, అడగొచ్చు కదా. ఆ డబ్బు నాది కాదు కాబట్టి. ఇప్పటికే ఆనంద్కి భారంగా ఉన్నాను, నా మీద ఇంకా భారం పెంచొద్దు కీర్తి. సరే, కనీసం నేనైనా కొనివ్వచ్చా నీకు? వద్దు కీర్తి, కొన్ని అప్పుగా తీసుకోవే, నీ దగ్గరున్నప్పుడు ఇచ్చేద్దు. కీర్తి ప్లీజ్ డార్లింగ్, రోజు నిన్న కాటన్ శారీస్లో చూసి నాకు డౌట్ వస్తుంది. నువ్వు అమ్మమ్మవో అమ్మాయివో అర్థం కాక నా కోసం కాస్త నీ గెటప్ మార్చు ప్లీజ్. సరే, కానీ ఎక్కువ రేట్ వద్దు, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. సరే బాబు, మంచి డిజైనర్ శారీస్ చూపించు. సరే మేడం. ఏంట్రా, వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళ షాపింగ్ అంటే అంత త్వరగా అవ్వదు కదా. సరే, నేను ఫోన్ మాట్లాడొస్తాను. ఓకేరా. ఆనంద్ పక్కకు వెళ్ళిన తర్వాత కీర్తి వైపు చూసి సైగ చేశాడు రిషి. ఏంటి అని కళ్ళతోనే ప్రశ్నించింది కీర్తి. పక్కకు రమ్మని సైగ చేయడంతో సరైన సమాధానం ఇచ్చి, భూమి, నువ్వు ఈ శారీస్ చూస్తూ ఉండు, నేను ఇది ట్రయల్ చేసి వస్తాను. సరే కీర్తి. కీర్తి అక్కడి నుంచి ట్రయల్ రూమ్ దగ్గరకు వచ్చింది. అప్పటికే రిషి లోపల ఉండడంతో చేపట్టుకుని లోపలికి లాగాడు. అబ్బా, ఏంట్రా నీ బాధ? ఏహే, నా బాధ ఏం లేదు.
ఇంతకీ ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? పెద్దమ్మ అన్నీ ఏర్పాటు చేస్తానంది. మనం సాయంత్రం వెళ్ళి గెస్ట్ హౌస్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. పోన్లే, కానీ అప్పటి వరకు మీ అన్నయ్యని మేనేజ్ చేయడం చాలా కష్టమే బాబు. నేనున్నాను కదా, డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను. రిషి నవ్వుతూ కీర్తి నడుం పట్టుకుని దగ్గరే తీసుకున్నాడు. నువ్వెవరినైనా మాయ చేయగలవు. ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? మా అన్నయ్య గారిని చూశాడనుకో, నీ పని అంతే. అది సరే, మన మీద వాడికి ఏమైనా డౌట్ వచ్చిందంటావా? ఏమో, నాకేం తెలుసు. నువ్వు భూమికి ఏమైనా చెప్పావా? లేదు, ముందు వాళ్ళిద్దరినీ సెటిల్ చేయాలి, ఆ తర్వాతే మన గురించి చెబుదాం. నిజమే నిజమే అని అలా పట్టుకుని ఉండిపోతే ఎలా? తమరు వదిలితే నేను బయటికి వెళ్తాను. కొంచెం కూడా కనికరం లేదే నీకు. సరే వెళ్ళు. ఆ మాట కీర్తి నవ్వుతూ బయటకు వచ్చేసింది. రిషి 5 minutes ఆగి బయటకు వచ్చాడు. ఎదురుగా ఆనంద్ కనిపించేసరికి ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఏంట్రా, ట్రయల్ రూమ్లో ఏం చేస్తున్నావు? అది నాకు షర్ట్ నచ్చింది, ట్రై చేద్దామని వెళ్ళాను. మరి షర్ట్ ఏది? నాకు సెట్ కాలేదు, అందుకే వదిలేశాను. వాళ్ళ షాపింగ్ అయిపోయి ఉంటుంది, పద వెళ్దాం. సరే అని రిషి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమైంది వీడికి? ఆనంద్ వచ్చేసరికి భూమి ఒక చీర తీసుకుని భుజం మీద వేసుకుంది. వావ్ భూమి, ఈ చీర నీకు చాలా బాగుందే. భూమి నవ్వుతూ ప్రైస్ ట్యాగ్ చూసింది. నాకు నచ్చలేదు. నువ్వు రేట్ చూడకు, చీర చూడు. నాకు వద్దని చెప్పాను కదా. ఆ మాట కీర్తి కోపంగా చూసింది. ఆనంద్ నవ్వుకుంటూ దగ్గరికి వచ్చాడు. తీసుకో భూమి, ఆ చీర చాలా బాగుంది కదా. అది అలా చెప్పన్నయ్యా. ఒక్క చీర తీసుకోవడానికి 10 సార్లు ఆలోచిస్తోంది. భూమి మౌనంగా ఉండిపోయింది. అది ప్యాక్ చేయండి. వద్దా ఆనంద్? ఏ, నీకు నచ్చలేదా? లేదు, నాకు నచ్చలేదు. సైలెంట్గా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది భూమి. ఆనంద్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. కీర్తి ఎందుకు తీసుకోనంటోంది? నిజంగానే దానికి నచ్చలేదా? దాని దగ్గర డబ్బు లేదంటన్నయ్య, నేను కొంటానంటే వద్దంటోంది. సార్ శారీ, అది ప్యాక్ చేయండి. ఓకే సార్. బిల్ పే చేసి ముగ్గురు బయటకు వచ్చారు. భూమి బయట నిలబడింది. కీర్తి, నువ్వు భూమి దగ్గర ఉండు, నేను కార్ తీసుకొస్తాను. సరే అన్నయ్య. ఆనంద్ కార్ తీసుకురావడంతో కీర్తి భూమి వెనక సీట్లో కూర్చున్నారు. రిషి ముందు సీట్లో కూర్చున్నాడు. ఆనంద్, మీ గెస్ట్ హౌస్కి పోని. గెస్ట్ హౌస్కి ఎందుకు? ఈరోజు వీకెండ్ రా, సరదాగా గడపాలనే కదా బయటకు వచ్చింది. డిన్నర్ అక్కడే ఏర్పాటు చేయించాను. అబ్బో, చాలా పెద్ద ప్లాన్లో వచ్చినట్టున్నావురా. ఏదో నీ అభిమానం. త్వరగా పోని, ఆకలేస్తోంది. ఆనంద్ నవ్వుతూ కార్ స్పీడ్ పెంచాడు. కాసేపటి గెస్ట్ హౌస్ చేరుకున్నారు. కార్ దిగి లోపలికి వచ్చారు. ఆనంద్, ముందు భోజనం చేద్దామా? నీకెప్పుడూ తిండిగోలేరా. సరే, కనీసం ఫ్రెష్ అవని. సరేరా, త్వరగా ఫ్రెష్ అయ్యిరండి. ఆనంద్ పై గదిలోకి వెళ్ళబోతుంటే రిషి కంగారుగా దగ్గరకు వచ్చి కింద రూమ్లో ఫ్రెష్ అవ్వమని చెప్పాడు. 10 నిమిషాల్లో అందరూ ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. భూమి అందరికీ వడ్డించి తను కూర్చుంది. కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించారు. అసలు టెన్షన్ ఇప్పుడు మొదలైంది రిషికి, కీర్తికి. ఆనంద్కి విషయం చెప్పమని రిషికి సైగ చేసింది కీర్తి. నా వల్ల కాదు అని సైగలతోనే సమాధానం చెప్పాడు రిషి. ఫోన్ తీసి మెసేజ్ చేసింది. రిషి మెసేజ్ ఓపెన్ చేసి చదివాడు. చెప్పరా బాబు, టైం అవుతోంది. మీ అన్నయ్య చంపేస్తాడే. చెప్పకపోతే నేను చంపేస్తాను. ఒక పని చెయ్యి, నేను ఆనంద్ని పైకి తీసుకెళ్తాను, నువ్వు భూమిని తీసుకునిరా. ఆ తర్వాత ఇద్దరిని గదిలోకి తోసి డోర్ లాక్ చేసి వెళ్ళిపోదాం. గుడ్ ఐడియా, సూపర్ రా నువ్వు. ముందు పని చూడు. భూమి, మనం పైకి వెళ్ళి చూసొద్దామా? కొత్తగా చూడ్డానికి ఏముంది, ఇంతకుముందు చాలాసార్లు వచ్చాం కదా. సరదాగా అలా కనీసం తిన్నదైనా అరుగుతుంది కదా. సరే పద. ఇద్దరూ పైకి వెళ్ళిన తర్వాత రిషి ఆనంద్ దగ్గరికి వచ్చాడు. ఆనంద్, మనం కూడా వెళ్దామా? నువ్వు వెళ్ళరా, నేను ఫోన్ మాట్లాడొస్తాను. ఆ మాటకి ఆనంద్ చేతిలో ఫోన్ లాక్కున్నాడు రిషి. సరదాగా బయటకు వచ్చినప్పుడు కూడా ఫోన్ లేనా? అబ్బా, ఏమైందిరా ఇప్పుడు? అలా పైకి వెళ్ళొద్దాం రా. ఆనంద్ చేయి పట్టుకుని పైకి తీసుకెళ్ళాడు. ఆనంద్ వచ్చే టైంకి కీర్తి భూమి నా రూమ్ దగ్గరే తీసుకొచ్చింది. రిషి సైగ చేయడంతో ఇద్దరిని ఒకేసారి గదిలోకి తోసి డోర్ క్లోజ్ చేసేశారు. ఆనంద్ భూమి ముందుకు పడబోయి బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డారు. ఎదురుగా బెడ్ పూలతో అలంకరించింది. ఏమీ అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆనంద్ కోపంగా డోర్ దగ్గరకు వచ్చి డోర్ తీయడానికి ప్రయత్నించాడు. రేయ్, ఎక్కువ శ్రమ పడకు, బయట లాక్ చేశాను.
పిచ్చి పట్టిందా? ముందు డోర్ ఓపెన్ చేయి. నో వే, ఈరోజు మీ మ్యారేజ్ యానివర్సరీ, ఆ విషయం కూడా గుర్తులేదు మీకు. అందుకే మేమే అరేంజ్ చేసాం. రిషి, బయటకు వచ్చానో నా చేతుల్లో చచ్చావే నువ్వు. డోర్ ఓపెన్ చేయి. అలాగే, రేపు మార్నింగ్ వచ్చి ఓపెన్ చేస్తాను. అప్పటి వరకు ఎంజాయ్ యువర్ సెల్ఫ్. రిషి, కీర్తిని ఇంటి దగ్గర దించేసి వెళ్తానులే, బాయ్. రే మెంటల్, చెప్పేది వినరా? బయట ఎలాంటి సౌండ్ లేకపోవడంతో అసహనంగా బెడ్పై కూర్చున్నాడు. భూమి అలానే నిలబడి ఉండిపోయింది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. ఆనంద్ కోపం తగ్గిన తర్వాత భూమి వైపు చూశాడు. నిజంగా నాకు తెలియదు ఆనంద్, ప్రామిస్. ఆనంద్ నవ్వుతూ పైకి లేచి భూమి దగ్గరకు వచ్చాడు. నువ్వు ఇలాంటి పనులు చేయవని నాకు తెలుసులే భూమి. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఎలాగో ఏర్పాట్లు చేశారు కదా, మనం కంటిన్యూ అయితే బెటర్. ఆనంద్ మాటలకి భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. హలో, ఏమైంది? ఏం లేదు. అక్కడి నుంచి బాల్కనీ వైపు వచ్చి నిలబడింది భూమి. ఆనంద్ నవ్వుతూ తన దగ్గరకు వచ్చి తన వెనక నుంచి కౌగిలించుకున్నాడు. తను మౌనంగా ఉండిపోయింది. ఏంటి రియాక్షన్ లేదు? నేను ఇలా పట్టుకుంటే నీకు ఎలాంటి ఫీలింగ్ కలగడం లేదా? ఆ ఫీలింగ్స్ మర్చిపోయి చాలా కాలం అయింది ఆనంద్. భూమి మాటలకి తను వదిలి భూమిని తన వైపు తిప్పుకున్నాడు ఆనంద్. వస్తున్న కన్నీళ్లను ఆపుకొని తలదించుకుని ఉండిపోయింది భూమి. నువ్వు ఇంకా విషయం మర్చిపోలేదా భూమి? శరీరానికైన గాయాన్నైతే మర్చిపోగలం ఆనంద్, కానీ మనసుకు తగిలిన గాయం కదా, అది ఎప్పటికీ పచ్చిగానే ఉంటుంది. భూమి, ఇప్పుడు మీరు నాకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదా ఆనంద్? భూమి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని దగ్గరే తీసుకున్నాడు. నాకు తెలుసు నీ విషయంలో చాలా తప్పు చేశానని, కానీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నువ్వు ఇవ్వడం లేదు. ప్లీజ్ భూమి, నా మాట విని పెళ్లి కొప్పుకో. పెళ్ళి? అది ఆడపిల్ల జీవితంలో ఒక్కసారి వస్తుందా ఆనంద్? నువ్వు నన్ను ఎప్పుడూ భార్యగా చూడకపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు నా మెళ్ళలో తాళి కట్టావో అప్పుడే నా భర్తగా మారిపోయావు. ఈ జన్మకి నా లైఫ్లో ఇంకెవరికి స్థానం ఇవ్వలేను. ఆనంద్ కౌగిలి విడిపించుకొని లోపలికి వెళ్ళబోతూ ఆగిపోయింది. కంగారు పడకండి, నేను మీ లైఫ్కి అడ్డు రాను. మీరు కోరుకున్న అమ్మాయి మీ దగ్గరికి రాగానే నేను మీ లైఫ్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. భూమి లోపలికి వెళ్ళి బెడ్పై దుప్పటి తీసి కింద వేసుకుని పడుకుంది. ఆనంద్ ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు. జ్ఞాపకాల తెరల్లో ఇద్దరు మనసులు ఊగిసలాడుతున్నాయి. ఆనంద్ ఫారెన్లో ఉండగా రాధకి హెల్త్ బాగాలేదని ఫోన్ వచ్చింది. వెంటనే బయలుదేరి ఇండియాకు వచ్చాడు. ఆనంద్ ఇంటికి చేరేసరికి వాళ్ళ బంధువులందరూ రాధను పలకరించడానికి వచ్చారు. అమ్మా, ఎలా ఉంది? నాకేం పర్లేదురా, మైల్డ్ స్ట్రోక్ అంతే. జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. అది వదిలేరా, నేను బాగానే ఉన్నాను కదా. రాధకి మెడిసిన్ ఇచ్చే టైం కావడంతో భూమి మందులు తీసుకుని లోపలికి వచ్చింది. హాయ్ ఆనంద్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను భూమి. అమ్మకి ఇలా ఉన్నప్పుడు నువ్వైనా ఫోన్ చేసి చెప్పాలి కదా. మేడం చెప్పొద్దన్నారా ఆనంద్, అందుకే కాల్ చేయలేదు. ఇంతలో ఆనంద్ మేనమామ లోపలికి వస్తూ భూమి మాటలు విన్నాడు. ఎందుకు చెప్తుందిరా? మీ అమ్మ పిల్లకి బాగా అలసిచ్చింది కదా. ఆయన మాటలకు భూమి మౌనంగా ఉండిపోయింది. మావయ్య, లేకపోతే ఏంట్రా? నా చెల్లెలకి ఇంత జరిగినా మనకెవరికీ తెలియకుండా హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాక ఫోన్ చేసింది. ఏమనాలి దీన్ని? అన్నయ్య, తన తప్పేం లేదు, నేనే చెప్పొద్దన్నాను. అయినా నన్ను చూసుకోవడానికి భూమి ఉంది కదా, మీరు టెన్షన్ పడకండి. అలానే దాన్ని వెనకేసుకురా, ఏదో ఒక రోజు నీ నెత్తి మీద పిడిగా పడుతుంది. భూమి మౌనంగా ట్యాబ్లెట్స్ ఓపెన్ చేసి రాధకిచ్చి వాటర్ తాగించింది. రెస్ట్ తీసుకోండి మేడం. ఆనంద్, డాక్టర్ గారు ఎక్కువగా మాట్లాడించొద్దన్నారు. ఆ మాటకి ఆనంద్ వాళ్ళ మావయ్య వైపు చూడడంతో కోపంగా భూమిని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ మేనమామ. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. ఆనంద్, భూమి కూడా బయటకు వచ్చేశారు. భూమి, నా రూమ్ రెడీ చేయించు. ఆల్రెడీ రెడీ చేశాను ఆనంద్, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. ఓకే భూమి. ఆనంద్ గదిలోకి వెళ్ళిన తర్వాత భూమి కిచెన్లోకి వెళ్ళింది. ఆనంద్ వాళ్ళ మావయ్య ఆనంద్ రూమ్లోకి వచ్చాడు. ఏంటి మావయ్య ఇలా వచ్చారు? మీ అమ్మ చేస్తున్న పని నాకేం నచ్చడం లేదురా. దేని గురించి మాట్లాడుతున్నారు? ఆ భూమి గురించి. అనాథని తీసుకొచ్చారు, చదివించారు, అంతా బాగానే ఉంది. కానీ ఇంటి పెత్తనం అంతా ఆ పిల్ల చేతుల్లో పెట్టడం నాకేం నచ్చలేదురా. అమ్మ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంది కదా మావయ్య, అందుకే ఇంటి బాధ్యత భూమికి అప్పగించుంటుంది. అసలు అదెవర్రా ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి? మావయ్య, చెప్పేది అర్థం చేసుకో ఆనంద్. ఇప్పటికే ఆ పిల్ల మీ అమ్మని నమ్మించి బుట్టలో వేసుకుంది. మీ అమ్మ దాని వల్ల ఎంతలా పడిపోయిందంటే
రేపో మాపో నిన్ను దాన్ని పెళ్లి చేసుకోమని చెప్పినా చెప్తుంది. వాట్? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? తనతో నాకు పెళ్ళేంటి? నిజంరా, మీ అమ్మనది అంతలా నమ్మించింది. ఈ లేబర్ అమ్మాయిల మెంటాలిటీ చాలా దారుణంగా ఉంటుందిరా. భూమి అలాంటి అమ్మాయి కాదు మావయ్య. జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని మాటలకి ఆనంద్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఆనంద్ మొబైల్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు రోజీ. ఆనంద్, మీ అమ్మగారికి ఎలా ఉంది? బానే ఉంది. నేను వచ్చేసరికి ఇంటికి తీసుకొచ్చేసారు. థ్యాంక్ గాడ్. ఆనంద్, ఎలాగో ఇండియాకి వెళ్ళావు కదా, మీ అమ్మగారితో మన పెళ్లి విషయం కూడా మాట్లాడేస్తే బాగుంటుంది. అలాగే, అమ్మ కోలుకున్నాక చెప్తాను. థ్యాంక్స్ ఆనంద్. లవ్ యూ. లవ్ యూ టూ. ఫోన్ కట్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళాడు. షవర్ కింద నిలబడగానే ఆలోచనల తెల్ల కిందకు జారిపోతున్నట్టుగా అనిపించింది. ఫ్రెష్ అయి కిందకు వచ్చేసరికి భూమి డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంది. ఆనంద్ నవ్వుతూ దగ్గరకు వచ్చాడు. ఆనంద్, మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఫ్రీగానే ఉన్నారా? హా, చెప్పు భూమి. భూమి ఒక బుక్ తెచ్చి ఆనంద్ చేతిలో పెట్టింది. ఏంటిది? అకౌంట్ బుక్. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందో ఆ లెక్కలన్నీ అందులో రాశాను. నాకెందుకు ఇస్తున్నా? అది మేడం గారికి హెల్త్ బాగాలేదు కదా, ఇక నుంచి అవన్నీ మీరు చూసుకుంటే బాగుంటుంది. లాకర్ తాళాలు తీసి ఆనంద్ చేతికి ఇచ్చేసింది. అవి లాకర్ తాళాలు. ఏంటి అప్పగింతలు? అప్పగింతలు కాదు, మీ బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాను అంతే. నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది భూమి. ఆనంద్ వాళ్ళ మావయ్య వైపు చూశాడు. తను ఏదో ఆశించి ఇదంతా చేస్తుందన్నారు కదా మావయ్య, మరి ఇప్పుడేమంటారు? అయ్యో ఆనంద్, నీకు అర్థం కావడం లేదురా. నిన్ను పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూస్తోంది. అలాంటి దానికి ఆ లాకర్తో పనే ఉంది. నిన్ను నమ్మించడానికి అలా నాటకాలు ఆడుతోంది. నువ్వే ఆలోచించు. ఇప్పుడు అది జాబ్ చేసుకుంటోంది. దానికి ఏ దురుద్దేశం లేకపోతే ఆ జాబ్ వచ్చిన తర్వాతైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి కదా, మరి ఎందుకు వెళ్ళడం లేదు? డోంట్ బి సిల్లీ మావయ్య. మీ ఇమాజినేషన్స్కి కాస్త బ్రేక్ వేయండి అంటూ ఆనంద్ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.